హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సురేఖ కోనేటి యూట్యూబ్ ఛానల్ అండి. ఫస్ట్ టైం అండి నేను లాంగ్ వీడియో సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశాను నేర్చుకొని. మా ఆయన నేర్పించాడండి. ఏదంటే ఇది ఫిక్సర్ ల్యాబ్లో నేర్పించాడండి. నాకైతే ఇంతవరకు వీడియోస్ పెట్టడం వచ్చేది కాదు, ఇప్పుడు నేర్చుకున్నాను. ఈరోజు ఉమెన్స్ డే కదండి, కానీ ఉమెన్స్ ఆడవాళ్ళకు మాత్రము అస్సలు తీరిక లేని పనులు ఉంటాయి. ఉమెన్స్ డే అన్నట్లే ఉంటుంది. అవును, ఏంటక్క వాయిస్ అలా ఉంది అనుకునేటోళ్ళు, నాకు కొంచెం జలుబు లేసిందండి, అందుకు అలా ఉంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, తగ్గిపోతుంది. మంచిగా మాట్లాడతాను. నేను ఫస్ట్ టైం ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నేను మాట్లాడిన టాపిక్ గురించి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఆ టాపిక్ నాకు 2017లో మా నాన్న చనిపోయాడు. మేము ముగ్గురం ఒక చెల్లెలను, నేను లాస్ట్ అండి. మా అక్క వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఏంటంటే ఫస్ట్ మా నాన్న బ్యాంక్లో ఎన్ని సంవత్సరాలైనా 90,000 లిమిటే అండి, అంతవరకు అంతే చేశాడు అప్పు. మా నాన్న ఏం కట్టక కాదు, అది అంతే ఉండాలండి. అలా బ్యాంకులో కొంచెమన్నా అప్పు ఉండాలని అలా చేశాడు. లాస్ట్కి మేము ముగ్గురం, మా అక్క వాళ్ళు, మేము అందరం కలిసి తలాక్ 30,000 వేసుకొని కట్టేసామండి. అలా క్లోజ్ చేసేసాము బ్యాంకులో అకౌంటు. తర్వాత కొత్తది ఓపెన్ చేసుకోవాలి కదా. నాకు మా నాన్న 2 ఎకరాల పొలం ఇచ్చాడని తలాక్ ఇంత, మాకు 10 ఎకరాలు ఉందండి పొలము, ఇచ్చాడు కదా. అకౌంట్కి ఓపెన్ చేయాలి మనీ కోసమని మా బంధువులనే మేము అడిగామండి. అంటే మా చిన్నాన్న వాళ్ళని, అవుతారు చిన్నాన్న వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ నీ మొహాన్ని చూసుకో. అలా కాదు, ఫస్ట్ అయితే నేను పోయి అడగాలని ఇలా మాట్లాడాను. చిన్న నేను ఇలా అడుగుతాను వాళ్ళని, నేను అడిగినా కానీ ఇస్తారా అంటే, నాకు పెద్దగా అట్లా ఐడియా లేదు, అప్పుడు ఇంటర్ ఒకటి అయిపోయిందండి. నేను అడుగుతాను, మీరు రాకున్నా కానీ పర్వాలేదులే అని అన్నానంటే, మామూలుగా పనులు ఇడిచిపెట్టి ఎలా వస్తారు వాళ్ళు అని, మన కోసం నేను అడుగుతాలే బ్యాంకులో మేనేజర్ నేను అడిగితే ఏమన్నారంటే, నీ మొహానికి బ్యాంకు మేనేజర్లు నీతో మాట్లాడతారా, ముందు నిన్ను బయటికి గెంటేస్తారు, నువ్వేం పెద్ద కలెక్టర్ అనుకుంటున్నావా అని అన్నారండి. ఆ మాటకి నాకు మాత్రం భలే ఏడుపు వచ్చిందండి. మా నాన్న చనిపోయి నేను ఒక బాధల్లో ఉన్నాను. అలా మాట్లాడేసరికి మా నాన్న లేడనే కదా ఇలా తక్కువ చూపుతో చూస్తున్నారు అని ఆ మాట ఇప్పుడు కానీ, నా పెళ్ళయి 4 ఇయర్స్ అవుతుందండి, మా నాన్న చనిపోయి 7 ఇయర్స్, మొత్తం ఒక 9-10 ఇయర్ అనుకో, అయినా కానీ మర్చిపోలేకున్నానండి ఆ మాట మాత్రం. చాలా ఏడ్చేసానండి. ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్తే, మామూలు అమ్మ వాళ్ళు అంటారు, మనకు సరేలే అడగాకింగా, దేవుడు అనేటోడు ఉంటాడు కదా శివయ్య, ఆయనే దారి చూపుతాడు అన్నాడండి. అలా నెల రోజులు తిప్పలు పడ్డారండి బ్యాంక్ చుట్టూ. తర్వాత నేనే ఎలాగోలాగా మా అక్క వాళ్ళని అడిగి మా బావని పిల్లంపించుకొని అకౌంట్ ఓపెన్ చేయించుకున్నానండి. అంతే అండి. ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ స్టోరీ గురించి మీకు కావాలా కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఎందుకో మీకు చెప్పాలని అనిపించింది, నాకు చాలా బాధగా ఉంది కొన్ని ఇయర్స్ నుంచి. అంతే అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్.